నమస్తే, అస్సలాముఅలైకుం. మీ లలిత జ్యువెలరీ ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్ కు వస్తోంది. లలితాలోనే కొనాలని చెప్పడం లేదు, కంపేర్ చేయమంటున్నాను. ఎక్కడ డబ్బులు ఆదా అయితే అక్కడే కొనండి. కింగ్స్ వే, ఆర్పి రోడ్, సికింద్రాబాద్. బంగారు నగలపై తరుగులో 2% 3% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తగ్గింపు. ఆంధ్రప్రదేశ్ కు చరిత్రలో ఎన్నడూ లేని అతిపెద్ద పెట్టుబడి రాబోతుంది. అక్షరాల 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో నెల్లూరు జిల్లాలో సెమీ కండక్టర్ చిప్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రపంచ సెమీ కండక్టర్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఎన్విడియా కంపెనీ ఇక్కడ ప్లాంట్ ను స్థాపించనుంది. ఇది రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందని, వేలాది ఉద్యోగాలు, ఆర్థిక ప్రగతి వేగవంతం అవుతుందని అంతా ఆశల పల్లకిలో తేలియాడుతున్న వేళ అమెరికా నుంచి ఒక పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. అవును, సెమీ కండక్టర్ల తయారీకి అవసరమైన కీలక ముడి సరుకుల్లో ఒకటైన సిలికా, క్వార్ట్జ్ వంటివి మన ఆంధ్రప్రదేశ్ ఇసుక, మట్టి నుంచి వస్తాయి. ఇక్కడ తక్కువ ధరకు తవ్వి బయటి దేశాలకు పంపుతుంటే వాళ్ళు దానిని ప్రాసెస్ చేసి అత్యంత ఖరీదైన చిప్లను తయారు చేసి ప్రపంచానికి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఆ అత్యంత విలువైన తయారీ రంగం మన రాష్ట్రానికి వస్తుందంటే గ్లోబల్ పాలిటిక్స్ రూపంలో అడ్డంకులు మొదలయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ హయాంలో ఎన్విడియా కంపెనీపై కీలక ఆంక్షలు విధించారు. ముఖ్యంగా చైనా మార్కెట్ కోసం ఉద్దేశించిన అధునాతన H20 చిప్లను లక్ష్యంగా చేసుకుని నిషేధం ప్రకటించారు. ఇది అమెరికా, చైనా మధ్య నడుస్తున్న టేక్ వార్ లో భాగం. కానీ ఇప్పుడు ఈ నిషేధం ప్రభావం నేరుగా ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న 1,00,000 కోట్ల ప్రాజెక్టుపై పడే ప్రమాదం ఏర్పడింది. ఎన్విడియా తన విస్తరణ ప్రణాళికల్లో భాగంగా నెల్లూరును ఎంచుకున్న నేపథ్యంలో అమెరికా విధించిన ఈ బ్యాన్ వారి వ్యాపార ప్రణాళికపై, తద్వారా ఆంధ్రప్రదేశ్ లో పెట్టబోయే ప్లాంట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రాష్ట్రానికి ఇంత పెద్ద పెట్టుబడి వస్తుంటే ఇలాంటి గ్లోబల్ పొలిటికల్స్ ఇష్యూ రూపంలో అడ్డంకి రావడం దురదృష్టకరం. ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత వేగంగా స్పందించి దౌత్యపరమైన మార్గాల్లో అమెరికాపై ఒత్తిడి తేవాలి. ఎన్విడియాకు విధించిన ఈ నిషేధం వల్ల ఆంధ్రప్రదేశ్లోని కొత్త ప్లాంట్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక వెసులుబాటు కల్పించేలా లాబింగ్ చేయాలి. లేదంటే నెల్లూరులో వెలగాల్సిన సెమీ కండక్టర్ కాంతి అమెరికా, చైనా టేక్వార్ చీకట్లో మస్కబారి 1,00,000 కోట్ల పెట్టుబడి కల ఆంధ్రప్రదేశ్ కు చేరే లోపే పెను ప్రమాదం సంభవించవచ్చు. ఈ క్లిష్ట పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారో మరి వేచి చూడాల్సిందే. ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు, ఇంకా 2% 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ.